ఎప్పుడు ఈ జన్మలో పడిన కష్టానికంటే అపూర్వమైన సౌఖ్యమో భోగమో మనకి లభించింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అది పూర్వజన్మ పుణ్యం, అనుమానం వెళ్ళ. అంత కష్టపడలేదు మనకు తెలుసు. ఎవరో మనకి మీద అభిమానం ఉన్నవాళ్ళు అనొచ్చు బాగా కష్టపడ్డాడు కానీ మనకు తెలుసు. ఎందుకు వస్తాయంటే అదే అదృష్టం అంటారు. అదృష్టం అంటే దానికి అంత విపరీతార్థాలు చెప్పక్కల. కనబడనది దృష్టం అంటే కనబడింది, అదృష్టం అంటే కనబడనది, అంతకంటే ఏం లేవు. కానీ అదృష్టం అనేదాన్ని మనం అనుకూలమైన అర్థంలో, దురదృష్టం అనేదాన్ని వ్యతిరేకమైన అర్థంలో వాడుతున్నాము. నిజానికి అదృష్టం అంటే కనబడలేదు, మంచి కావచ్చు చెడ్డ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనకి స్పష్టంగా. అలాగే పాపం విషయంలో కూడా అంత పాపం మనం చెయ్యలేదు. ఏది కర్మ జరిగిందో అంత తప్పు మనం చెయ్యలా, కానీ మనకు వచ్చి పడింది దుఃఖం, అంత దుఃఖం. అప్పుడు కూడా జన్మాంతరమైనది ఏదో పాపం అక్కడ పనిచేసింది. అది ఆలోచించవచ్చు, తప్పు లేదు.